తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం. నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రో నా తీర్థం నా వేదా నా యజ్ఞా అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానందరూప శివోహం శివోహం. నా మృత్యో న శంక న మే జాతి భేద పితా నైవ మాత మాతా న జన్మ. ఐ హ్యావ్ నో మాత, నో ఫాదర్, నో పిత, నథింగ్. నా బంధు నా మిత్రం గురుర్ నో గురు నో శిష్య. మరి ఏం మిగిలింది? చిదానంద రూప శివోహం శివో. దీన్ని నిధిధ్యాసనం అంటారు. ఇది చేస్తూ చేస్తూ చేస్తే సహజమైనటువంటి స్వరూపం మీకు ఒక్కసారి అనుభూతి కలుగుతుంది. నేను ఎప్పుడు శివే కదా, నా అజ్ఞానం వల్ల ఇలాగే కింద మీద పడ్డాను అని మీరు నవ్వుకుంటారనమాట. ఓహో, ఇంత అజ్ఞానం పిహెచ్డీలు చేశాను నేను, అజ్ఞానంలో నేను డాక్టరేట్లు చేశాను, ఐ హ్యావ్ డన్ మెనీ పిహెచ్డీస్ ఇన్ మై ఇగ్నోరెన్స్ అని మీకు అప్పుడు తెలిసినప్పుడు మీరు చెప్పుకోరు, బయటికి ఫీల్ అవుతారు. అని నేను ఎప్పుడు శివే కదా విన్నాలి, అంత తిరిగా అక్కడికి ఇక్కడికి ఈ వాళ్ళ దగ్గరికి మంత్రదీక్షలు ఇవ్వండి, యజ్ఞాలు చేయండి, పూజలు చేయండి, హౌ ఫూలిష్ ఐ యామ్ అని అనుకుంటారు మీరు. దట్ ఈస్ వాట్ వండర్. దిస్ ఈజ్ ద వండర్ అమ్మ. ఇది అసలైన వండరాక చెప్పండి మీరు. కౌపీనంతో ఉన్నటువంటి ఋషులు యోగులు ఆనందంతో ఉంటారు. నువ్వు మొత్తం బంగ్లాలో కొట్టుకుంటే మొత్తం వాచ్మెన్లో పెట్టుకొని నీకు నిద్ర పట్టదు. స్లీపింగ్ పిల్లో వాట్ ఎక్కడుంది డిఫరెన్స్? కౌపీనవంత కలు భాగ్యవంత. రమణ మహర్షి ఒక చిన్న కౌపీనం గొడ్డు ఉండేది, ప్రపంచమంతా ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. ఇది మిరాకిలేక చెప్పండి. దిస్ ఈజ్ ద మిరాకిల్. ఇది హ్యాపెన్స్ టు భగవద్గీత. అప్పుడు అండర్స్టాండింగ్ అయిన తర్వాత ఇది ఏర్పడుతుందనమాట. అప్పుడు అర్జునుడు నా చేతులు ఏం చనిపోతారు, లేకపోతే వాళ్ళ చేతులు నేను చనిపోతాము, ఇంత రక్తపాతము, ఇంత హింస, హిందూ కృష్ణ పద నాకు ఋషికేశులు వదిలే, నేను సన్యాసం తీసుకుందని అంటాడు అర్జునుడు. అర్జున, యు ఆర్ నాట్ ఫిట్, రెడీ, ఇంక అవ్వలేదు నువ్వు అక్కడికి, నువ్వు ఇంకెక్కడే ఉన్నావు. యుద్ధములు కర్ణుడు గొప్ప నేను గొప్ప, కర్ణుడు గొప్ప నేను గొప్ప, ఇక్కడ ఉన్నావు ఈ ప్రపంచంలో, నీకు టైం పట్టాలి. అందువలన కర్మయోగం ఫస్ట్ చెప్పాను కదమ్మా. తర్వాత భక్తి యోగం చెప్పారు, తర్వాత జ్ఞానం చెప్పారు. చివరికి అన్నాడు, అమ్మయ్యా కృష్ణ నాకు అర్థమైపోయింది. ఏం అర్థమైపోయింది? నేను ఆత్మస్వరూపుని. మరి ఇదేంటి? ఈ ప్రకృతి, ఈ ఉపాధి నాకు ఇచ్చినట్టు కర్తవ్యం జరుగుతుంది తప్ప నాకు సంబంధం ఏం లేదు. నష్టో మోహస్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. ఇప్పుడు నా సందేహాలు సంశయాలు మొత్తం పోయినాయి, ఐఎమ్ ఫ్రీ అయిపోయాను. నువ్వే ఆదేశం ఇస్తే ఆదేశం పాలించడానికి నాకేం ప్రాబ్లం లేదు. ద్రోణుడు ఆయనెవడు? ఉపాధిగా, నా ఆత్మస్వరూపమేగా. భీష్ముడు ఆయనెవడు? భీష్ముడు ఉంటేగా ఆత్మస్వరూపమే, దాని నుంచి వెలుగుతుంది. 10 బకెట్లు నీరు ఉంది, 10 బకెట్లు చంద్రుడు ప్రతిబింబం పడుతుంది. అని చంద్రుడు 10 అయినారా? ఓహో 2 సూర్యులు ఉన్నాయి, 2 సూర్యులు లేరు, ఒకటే. నువ్వు ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళాలి. కాబట్టి ఈ విధంగా తెలుసుకున్న తర్వాత అద్భుతం. అర్జునుడికి అడుగుతాడు, ఏమడుగుతా తెలుసమ్మా? నువ్వు శ్రద్ధగా ఏకాగ్రత విన్నావా? విన్నాను. అర్థం చేసుకున్నావా? అర్థం చేసుకోను. అయితే నీ బుద్ధితో ఆలోచించి ఏది మంచిదైతే చెయ్యి. యథా ఏచ్చతి తథా కురు విమృశ్యై తదశేషేన యథేచ్చతి తథా కురు. గురువు ఎంటపడ్డమ్మా, ఇచ్చేయి ఎంటపడ్డు. మీకు తత్వమంతా భోజిన తర్వాత సమయస్ఫూర్తిగా ఏది మంచి అయితే చేయడమే. అది వివేకవంతులు, అది హనుమంతుడు శ్రీకృష్ణుడు చేసి చూపెట్టారు మనకి. హనుమంతుడు అదే చేసి చూపెడతాడు, సమయస్ఫూర్తి ఎక్కువ హనుమంతుడికి. సీతను తీసి చూసి రమ్మంటే ఆయన ఏం చేశాడు? మొత్తం చేసి వచ్చాడు, లంక తగలబెట్టి వచ్చాడు ఆయన. ఎందుకు? అక్కడ సిచ్యువేషన్స్ బట్టి ఆయన చెయ్యడు, ఆయన మంచోడే, కానీ ఆయనతో ఆడుకున్నారు గేమ్స్. ఆయనకి రింగ్ మాస్టర్ ఆయన హనుమంతుడు. సో హీ హాజ్ డన్ హిస్ జాబ్. శ్రీకృష్ణ పరిస్థితి అంతే. రాయబారికి వెళ్ళి నువ్వు మాట్లాడి రావాయంటే ఆయన కట్టడానికి ప్రయత్నించారు. ఆయన ఏం చేస్తాడు? 2 లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి థ్యాంక్ యూ, విల్ మీట్ ఇన్ ద కురుక్షేత్ర అన్నాడు. ఏమైనా అయితే జరిగింది. సో ఇదనమాట సమయస్ఫూర్తి. అంటే కృష్ణ హనుమాన్లో మీకు తెలుస్తాయి. వాళ్ళిద్దరు గురువులు. హనుమంతుడు గురువు, శ్రీకృష్ణ గురువు, కృష్ణ వందే జగద్గురు. అప్పుడు ఈ అద్భుతాన్ని సంజయుడు ఏమంటాడంటే, కేవలము యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. యోగేశ్వర కృష్ణ, ఆ కృష్ణుడి నుంచి డైరెక్ట్గా ఆ బ్రహ్మ విద్య,
అర్జునుడికి చెప్తుంటే నేను దర్శించి నా జన్మ ధన్యమైపోయిందని సంజయుడు చెప్తాడు లాస్ట్లో. అప్పుడు సంజయుడు ఒక మాట చెప్పాడు, యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువానే తిర్మతిర్మమ. కృష్ణార్జునులు అంటే మీలో ఉంటారు అని అర్థం. ఎవరైతే కర్తవ్యంలో ఉత్సాహంతో ఉల్లాసంతో ఉంటామో, ఎటువంటి సంశయాలు భయాలు విడిచిపెట్టి రాగద్వేషం విడిచిపెట్టి సిద్ధంగా కర్తవ్యంకి ఉంటాం. ఎందుకు మీకు తత్వం తెలుసుకున్నారు ఆల్రెడీ. మీరు నీటిలో ఉన్న తామరాకు వల్ల ఉంటారు, బురద నీరు మీకు అంటదు. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే నస పాపేన పద్మపత్రమివ అంబస. నీటిలో ఉన్న తామరాకు వలె అంటారు. నేను ఇలా చెప్పుకుంటే టైం అయిపోతుంది, ఎందుకంటే భగవద్గీత ఈజ్ అల్టిమేట్ ఈ సృష్టికి. కాబట్టి ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థ అంటే ఏదైతే మనము ఈ యొక్క ప్రకృతి అంటారమ్మా, శరీరము ఇంద్రియము మనసు బుద్ధి అన్నిటికీ ప్రకృతి అంటారు. దాని వెనకొన్న చైతన్యం పురుష అంటారు. పురుష ప్రకృతి బాగా శుద్ధమైన అంతఃకరణంతో ఏకాగ్రతతో కలిగి ఉన్నటువంటి ప్రకృతి అర్జునుడికి ప్రతిరూపము. దాని వెనకొన్న బ్లెస్సింగ్ కృష్ణ. ఎక్కడ ఈ రెండు కలిస్తే అక్కడ విజయమే కదా, ఇంకేం మిగులుతుంది. ఎత్ర యోగి అలాగ అర్థం చేసుకోవాలి అంతే తప్ప మన పదండో పులోమని కురుక్షేత్రం వల్ల అక్కడ గీత చదివేద్దాం అంటే ఏమొచ్చేది చెప్పండి. ఇది అసలైన తత్వం, అది బయట. అందుకే ఫస్ట్ మనము బొట్టు పెట్టుకోండి అంటారు. ఇది ఆజ్ఞాచక్రం అంటారు. ఈ నేత్రముల ద్వారా మనము స్థూలమే చూడగలము, విపరీతం చూడం, భిన్నము. ఆవిడ వేరు నేను వేరు, వాళ్ళు మా చుట్టాలు, వీళ్ళు బంధువులు, వీళ్ళు పరాయి వాళ్ళు, ఇవన్నీ చూపెడతాయి ఇవన్నీ. కానీ ఈ ఆజ్ఞ చక్రం అంటే, ఆజ్ఞ అంటే ఏంటనుకున్నారు, సంపూర్ణ జ్ఞానం అని అర్థం. ఆజ్ఞ ఆసమంతాజ్ఞ అంటే సంపూర్ణ జ్ఞాన నేత్రం. శివ 3వ నేత్రం ఇదే. అది ఇక్కడ నేత్రం పెట్టకూడదు, అది జ్ఞానం. ఈ నేత్రం లాంటిది కాదు, జ్ఞానం. ఈ బ్రహ్మ విద్య జ్ఞానానికి 3వ నేత్రం అంటారు. దాంట్లో ఏమవుతాయి, మీ అపోహలు, మీ భ్రమలు, మీ రాగద్వేషాలు దగ్ధమైపోయలేదా? ఆ రాగద్వేషాలు అన్నింటిని కలిపి మన్మద అంటారు. మన్మద దగ్ధం ఎక్కడ జరుగుతుంది? మీలో జరుగుతుంది. ఇప్పుడు మీకు జ్ఞానం వస్తే లేదు శివపురాణం విన్నాము, పార్వతి వచ్చి సేవ చేస్తుంది, పార్వతికి శివుడికి కలపడానికి మన్మద రతీదేవి వచ్చేసిద్దరు. ఓహో, అన్ని సినిమాలు బాగుంటాయి. ఇవన్నీ కూడా సినిమాల మీద మనము ఎంజాయ్ చేయాలి. కానీ అది నిజమని వెళ్ళిపోయామనుకోండి, మనం తప్పిపోతాం, ఎక్కడికో పోతాం, మిస్ అయిపోతాం. రామోజీ ఫిల్మ్ సిటీలో చిన్నప్పుడు వెళ్ళాము, కన్ఫ్యూజ్డ్ గార్డెన్ అనేవాళ్ళు. అందులోకి వెళ్ళి తప్పిపోయాం, బయటికి రాలేకపోయాం. కన్ఫ్యూజ్డ్ గార్డెన్ ఇప్పుడు ఉందో లేదో తెలియదు, చిన్నప్పుడు చెప్తాను ఉదాహరణకి. అలాగ మనం మిస్ అయిపోతాం అన్నమాట. సో భగవద్గీత అనేది అద్భుతం. భగవద్గీత తెలుసుకుంటే మీరు కూడా శ్రీకృష్ణుడు అయిపోతారని చెప్పారు అక్కడ. ఆయన అలాగే చెప్పాడు, నేను ఎలాగైతే లీలలు చేస్తున్నానో మీరు లీలలు చేస్తారని చెప్పాడు. అంతకుమించి తక్కువ లేదు, తగ్గేదేలే అంటారు కదా మన వాళ్ళు, అది అనమాట దాని అర్థం. బ్రహ్మ విద్య అంటే తగ్గేదేలే. ఎందుకంటే మీరు శ్రీకృష్ణుని యొక్క తత్వం తెలుసుకుంటే మీరు కృష్ణ అవ్వడమే దాని రిజల్ట్, ఇంకా అంతమించి ఏం లేదు. అదే బుద్ధ భగవాన్ చెప్పారు, అదే శంకరాచార్య చెప్పారు, అదే నిజమైనటువంటి గురువు అదే చెప్తారు. మరి గురువుగా అవతారాలు ఎత్తిన వాళ్ళు చెప్పరు, ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు పోతాయి, వాళ్ళ ఫాలోవర్స్ తగ్గిపోతారు, వాళ్ళ భక్తులు మిస్ అయిపోతారు, వాళ్ళ యొక్క డొనేషన్ తగ్గిపోతాయి, వాళ్ళ పాపులారిటీ ఇవన్నీ తగ్గిపోతాయి. కాబట్టి పైన అలా పోతుంటారు అన్నమాట. మీరు ఇచ్చేయండి, ఈరోజు ఇంపార్టెంటు, పలాయన టైము, పలాయన ప్లేసు, పలాయన రేవు, పలాయన దగ్గర పడుకోవాలి, 9 రాత్రి పడుకుంటే నువ్వేగా. ఒక అజ్ఞానిలు 9 రాత్రి పడుకుని వచ్చినాడు కాశీలో, ఏమైనా అజ్ఞానిగా మిగిలాడు, ఏమవుతాడు? 9 రాత్రులుగా 90 రోజులు పడుకున్న ఏమైపోద్ది? మీ లోపల మార్పు లేదు. మీరు కైలాసం మానసరం వెళ్ళినా ఇదే మనసు వెళ్తుందిగా. ఇక్కడ మార్పు రావాలి. మనకు వార్తలు సరిగ్గా రావట్లేదంటే కింద మీద అక్కడ రిలీజ్ అయినాయి వార్తలు, ఈ రేడియోలో ప్రాబ్లం. ఇక్కడ సెట్ చేయకుండా మనం రేడియో స్టేషన్ మీద కంప్లైంట్ ఇచ్చేస్తాం వెళ్ళి, ఎందుకంటే మన చుట్టం ఎవరో ఏసీ ఉన్నారని. అది న్యాయమా? అన్యాయం ఇది. కాబట్టి మనలో మన నట్స్ లూజ్గా ఉన్నాయి, కొంచెం సెట్ చేసుకోవాలి, బిగించుకోవాలి. జస్ట్ టైటన్ అవర్ బోల్ట్స్ అండ్ నట్స్, ఎవ్రీథింగ్ విల్ సెట్ రైట్. హరి ఓం తత్సత్. నిజంగా అంటే భగవద్గీతని ఆచరించడం తెలుసుకోవటం వల్ల ఏముంటుంది అనేది లేదమ్మా. నాకు ఇన్ని శ్లోకాలు వచ్చు, నా చదవడం రాదు, నా సంస్కృతం రాదు, ఇవన్నీ నన్ ఆఫ్ ది బిజినెస్. అంతే ఒక్కటి మీరు పట్టేశారు అనుకోండి, అయిపోయింది మీ పని. ఇంక గీత టీచర్లు, స్వాములు, సన్యాలు కానీ మీ బెటరు. ఎందుకంటే ప్రాక్టికల్ ఈజ్ ఇంపార్టెంట్. 1 ounce ఆఫ్ ప్రాక్టీస్ టన్స్ ఆఫ్ థియరీ కంటే పవర్ఫుల్ అని చెప్పారు గురువు శివానంద.
ఇలాగే నాకు మీకు సెలవిస్తే అద్భుతం అండి, హరి ఓం. ధన్యవాదాలు. హరి ఓం. మరి అందుకే మేము మిగతా స్వాములు గురువులతో ఐఎమ్ నాట్ ఏ గురువు, అది నా మెయిన్ రిక్వెస్ట్. నేను గురువు కాదు, సత్యాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తుంటాను అంతే. హరి ఓం.